అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ అనుష తోరంగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిక్కీ మ్యాషెస్. టైం ఎంత ఫాస్ట్ గా పాస్ అయిపోతుంది అంటే ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దిస్ ఈజ్ మై 8th month. Few more weeks to meet our new buddy. I'm so excited for that. But దానికంటే ముందు బిగ్ డే ఏంటి అంటే నా సీమంతం. Actually, we planned so many things for this, but unfortunately nothing gonna happen because of this second wave of COVID in India. మమ్మీ వాళ్ళని కానీ అత్తయ్య వాళ్ళని కానీ తీసుకొచ్చే ఛాన్స్ అయితే కంప్లీట్గా మిస్ అయిపోయింది. సో 0 chances. వీఆర్ మిస్సింగ్ దెమ్ వెరీ వెరీ బ్యాడ్లీ. బట్ యునో మనం వాళ్ళని పర్సనల్గా మిస్ అవ్వచ్చు కానీ వాళ్ళ లవ్ని అండ్ అఫెక్షన్ని మిస్ అయ్యే ఛాన్సే లేదు. సో దీస్ ఆర్ ద 2 special couriers ఫర్ మై సీమంతం అండ్ ప్రెగ్నెన్సీ యాజ్ వెల్. ఒకటి వచ్చేసి మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొకటి వచ్చేసి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళిద్దరూ కలిసి నా సీమంతంకి అండ్ అలాగే నా ప్రెగ్నెన్సీకి ఏమేమి స్పెషల్స్ పంపించారో త్రూ దిస్ వీడియో ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. లెట్స్ ఓపెన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు నేను లైక్ వీళ్ళు పంపించారు వాళ్ళు పంపించారు అని స్పెసిఫికేషన్స్ ఇవ్వకుండా జనరిక్గా కేటగిరీ వైజ్గా నీకు ఐటమ్స్ చూపిస్తాను. విల్ దట్ వర్క్? ఎస్ ఇట్ విల్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ చార్లీ క్లోత్స్. ఈ మోడల్ ఏమంటారు నాకు తెలియదు, బట్ లైక్ అనార్కలి ప్లస్ లెహెంగా మిక్స్డ్ మోడల్లా ఉంది. ఐఎమ్ వెరీ పూర్ ఎట్ నేమ్స్. దీనికి లెహెంగా బట్ రాయల్గా ఉంది. వర్క్ కానీ లేకపోతే కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద డ్రెస్ ఫర్ చార్వి. వావ్, కంప్లీట్ పార్టీ స్టైల్. వర్క్ కూడా చాలా బాగుంది. లైక్ యాజ్ ఐ సెడ్, ఏదైనా మంచి నైట్ పార్టీలో వేస్తే ఆసమ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పంపించిన డ్రెస్సెస్ని చూపించాను కదా. ఇప్పుడు నేను నా సీమంతానికి చార్వికి స్పెషల్గా సెలెక్ట్ చేసి డిజైన్ చేయించి కొరియర్ వేయించుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను. ఎందుకు స్పెషల్గా అన్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. And this is half saree. Green and alage like red, tomato red color combination lo. Blouse వచ్చేసి red లోనే ఇచ్చారు. Oh, very cute and sweet blouse. అండ్ దీనికి ఓనీ వచ్చేసి అగైన్ రెడ్. సో నైస్. ఈసారి లెహంగా ఎల్లో, ఇట్స్ లెమన్ ఎల్లో అండ్ పింక్. బ్లౌజ్కి నేను బుట్ట చేతులు పెట్టించాను. అండ్ ఓనీ వచ్చేసి పింక్. Now it's time for my sarees.
సో దిస్ ఈస్ ద శారీ లైక్ ఉప్పాడా స్టైల్లో. పింక్ అండ్ like parrot green, not parrot green, yeah, kind of light green or parrot green కింద వస్తుంది. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. సో ఇది అత్తయ్యలు పంపించారు విత్ స్టిచ్ బ్లౌజ్ కంప్లీట్ సెల్ఫ్ డిజైన్తో పింక్ కలర్ అంటే శారీ అంచు కలర్ ఇచ్చారు. ఇది అమ్మ వాళ్ళు పంపించిన శారీ. నాకు యాజ్ ఎ సెడ్ మోడల్స్ కానీ వాటి నేమ్స్ కానీ చాలా తక్కువ తెలుసు. సో పట్టులో ఒక టైప్, ఐఎమ్ నాట్ షూర్. అండ్ శారీ మొత్తం ఈ క్లాసిక్ గ్రీన్ వచ్చింది. అండ్ పళ్ళు అండ్ అలాగే కింద అంచు గోల్డ్ అండ్ పర్పుల్ షేడ్ వచ్చింది. దీనికి స్టిచ్డ్ బ్లౌజ్ విత్ మగ్గం వర్క్ పంపించారు. బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్లో ఇచ్చాడు. అండ్ దిస్ ఈస్ ద వర్క్ అండ్ ద డిజైన్. రౌండ్ నెక్. Wow, it's walk time. Why? Because ఇది అండ్ ఇంకొక శారీ శేఖర్ నాకు లైక్ తను సెలెక్ట్ చేసి కొనిపించిన శారీస్ విచ్ ఐ లైక్డ్ ఎ లాట్. సో ఈ రెండిట్లో శ్రీమంతానికి డిసైడ్ అవ్వాలన్నమాట విచ్ వన్ విల్ బి ద బెస్ట్ అని. ఫస్ట్ ఐ షో యూ ద శారీ. ఇది సాముద్రిక పట్టు, రెడ్ అండ్ అలాగే గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు కూడా గ్రీన్ అండ్ శారీ అంతా కూడా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్తో డిజైన్ ఇచ్చాడు గోల్డ్ జరీతో. డిజైన్ వచ్చేసి పర్ల్ వర్క్తో పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. మగ్గం వర్క్. దిస్ ఈస్ ద డిజైన్ అండ్ హియర్ ఆర్ ద పీకాక్స్. Now another saree from my husband's selection. This is again Kanchipattu. Yeah, Kanchipattu. Yellow and pink. ఆ శారీకి పీకాక్ డిజైన్తో మగ్గం వర్క్ చేయిస్తే దీనికి డైరెక్ట్గా పీకాక్స్తోనే అంచు ఇచ్చాడు. యాక్చువల్గా ఇట్స్ వెరీ బిగ్ వన్. ఇఫ్ యూ సీ ద శారీ పైన అంతా గోల్డ్ జరీ సెల్ఫ్ వచ్చింది, బట్ కింద మాత్రం చాలా అంటే చాలా హెవీగా అంచు ఇచ్చాడు. అండ్ దీనికి నేను సెలెక్ట్ చేసుకున్న మగ్గం డిజైన్ వచ్చేసి పీకాక్స్దే బట్ కొంచెం డిఫరెంట్గా లైక్ నెక్లెస్ టైప్లో. ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఎందుకు నేను చార్వి లంగా ఓనీలు స్పెషల్ అని అన్నాను? వై? బికాస్ లైక్ నేను చూస్ చేసినవి నా 2 శారీస్కి లైక్ నా రెడ్ అండ్ గ్రీన్ శారీ అండ్ అలాగే ఎల్లో అండ్ పింక్ శారీస్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో నేను చార్వికి హాఫ్ శారీస్ తీసుకున్నా. సో నేను ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే ఆ రోజు సీమంతం ఈవెంట్కి నాతో పాటు తను కూడా వేసుకోవడానికి ప్లాన్ చేశారనమాట. నౌ ఇట్స్ టైమ్ ఫర్ శేఖర్స్ డ్రెస్.
It's a light peach and like there is different colors, light blue, creamish. కానీ వర్క్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది. మంచి రాయల్ లుక్ ఉంది అండ్ అలాగే కింద కట్ చూస్తే ట్రెండీగా కూడా ఉంది. క్లోత్ సెక్షన్ డన్. Now it's time for fashion. సో సీమంతం అనగానే మన సెల్ఫ్ అటైర్ని పక్కన పెడితే ఈవెంట్లో బాగా గుర్తొచ్చేది ఫస్ట్ బ్యాంగిల్స్. సో దాని గురించి చెప్పాలంటే మాత్రం ఐ షుడ్ రియల్లీ సే దిస్, ఐ రియల్లీ గాట్ హ్యూజ్ కలెక్షన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. సో డిఫరెంట్ స్టైల్స్ అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్లో చాలా ఎక్కువ కలెక్షన్ పంపించారు. సో ఇవన్నీ డిజైనర్ బ్యాంగిల్స్ టైప్లో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డజన్ చొప్పున పంపించారు. సో ఒక్కొక్కటి చూసుకుంటే ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ స్టైల్. దీస్ ఆర్ సైడ్ బ్యాంగిల్స్, ఐ థింక్ దీస్ ఆర్ సైడ్ బ్యాంగిల్స్ మధ్య మధ్యలో వేయటానికి. అండ్ ఇదంతా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్. ఇవి లైక్ పెట్టెగాజులు అంటారు కదా, సో ఆ టైప్లో కూడా పంపించారు ఇఫ్ యూ వాంట్ టు యూజ్. అండ్ ఇది కంప్లీట్ సెట్లా ఉంది. సో ఈచ్ 2 డజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క కలర్ 2 డజన్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మా బుజ్జిదానికి. సో ఐ థింక్ హాఫ్ శారీకి మ్యాచింగ్ అయ్యేలా పంపించారు. And these are the Chavi side bangles. Now it's time for fashion 2.0. Now it's belt, Vaddanam. So pretty, like Ramula Vari Pattabhishekam మాడ్యూల్లో డిజైన్ అయింది. సో కూల్. చెంపస్వరాలు నాకు అండ్ అలాగే క్యాండీకి ఆల్మోస్ట్ సేమ్ టైప్లోనే తీసుకున్నారు. సైడ్ బ్యాంగిల్స్, నాకు తెలిసి లైక్ ఈ కోవిడ్ వల్ల వీళ్ళు రాలేకపోవటం వల్ల వీళ్ళకి డబుల్ వర్క్ అయింది. సో ఎట్లా అంటే లైక్ ఇఫ్ వాళ్ళు వచ్చారు అంటే నా గోల్డ్ ఐటమ్స్ కూడా వచ్చేవి. సో అది కూడా రాలేకపోవడంతో వీళ్ళు పాపం నాకు తెలిసి వీళ్ళు పర్చేస్ చేయాల్సినవి కూడా ఎక్కువ ఐటమ్స్ అయినాయి. అండ్ ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ విషయంలో చెప్పాలి, ఎంత చక్కగా ప్యాకింగ్ చేశారు అంటే లైక్ ఈవెన్ వీళ్ళు కూడా లైక్ పర్సనల్గా బాగా కేర్ తీసుకున్నారు అనిపించింది. థర్మోకోల్ షీట్స్ పెట్టి లైక్ ఈచ్ బాక్స్కి మధ్యలో థర్మోకోల్ షీట్స్ అవి పెట్టి అండ్ యూనో దానికి సెల్ఫ్ ప్యాకింగ్ వీళ్ళు చేసి మళ్ళీ ఈవెన్ కొరియర్ సర్వీస్ వాళ్ళు కూడా మంచిగా పంపించారు. బట్ వాళ్ళు చేసే ప్యాకింగ్తో పాటు వీళ్ళు చేసిన పర్సనల్ ప్యాకింగ్ కూడా బాగా హెల్ప్ అయింది అనిపిస్తుంది. What is this? Oh, this is Vaddanam for Chavi. It's chain model. ఇలాంటివి కూడా వచ్చాయా? బేసిక్గా నేను జడ వేయడం అనేది చాలా తక్కువ, అందులో క్లిప్స్ పెట్టడం అంటే ఇంకా తక్కువ. సో క్లిప్స్లో కూడా ఇట్లాంటి మ్యాటీ టైప్ వచ్చింది, బాగుంది. ఐ లైక్ ఇట్. ఓ పట్టీలు for Charvi as well as me. Nice.
ఇది ఒకటి మల్టీ కలర్, ఇంకొకటి వైట్ అండ్ గోల్డ్. ఓ చార్వీకి చెవులోనికి ఇట్లా పెడతారు కదా ఎత్తు గొలుసులు. అండ్ దిస్ ఈజ్ పాపిడ్ బిల్లా ఫర్ క్యాండీ. దిస్ ఈజ్ చౌకర్ సెట్ ఫర్ చార్వీ including earrings and like పాపిడ్ బిల్లనే బట్ వితౌట్ చైన్ అన్నమాట. నైస్. వీటిలో మాత్రం నాకంటే మా బుడ్డదానికే ఎక్కువ వచ్చినట్టున్నాయి. లైక్ కాసుల పేరు ట్రెడిషనల్ వేలో కనిపించడానికి స్టిక్కర్ ప్యాకెట్స్ and more. Saree brooches, dandavankilu for Charvi as well as for me. I think rendu okate matching. Yeah, both are same, almost same. Jada kuchilu ఇవి ఎలా వేసుకోవాలో నాకు తెలియదు, బట్ ఐ ట్రై. సో శ్రీమంతం ఫంక్షన్కి లైక్ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ మనం పెడతాం కదా, సో అది కూడా నేను తెప్పించుకున్నాను. లైక్ హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్. సో మంచిగా దానికి ఇండివిజువల్ ప్యాకింగ్తో పాటు పంపించారు. నేను ఇక్కడ ప్యాకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా. నౌ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద కొరియర్ వచ్చేసి యమ్మీ ఫుడ్. సో ఇద్దరు కలిపి ఎక్కువగా అయితే స్పైసీ ఫుడ్ నేను అడిగాను. వై బికాస్ నాకు క్రేవింగ్స్లో స్వీట్ అస్సలు లేదు, అస్సలు తినాలనిపించట్లేదు. లైక్ ఇప్పుడే కాదు, లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్వీట్స్ అంటేనే చిరాకు వస్తుండే. ఎప్పుడైనా తింటే 1 or 2 తప్పితే ఎక్కువగా తినలేదు. సో ఎక్కువైతే నేను స్పైసీ ఫుడ్డే ప్రిఫర్ చేశాను. వీటిని చేగోడియాలు డిఫరెంట్ టైప్స్ పంపించాను అందులో కూడా. ఇంకా ఇవి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఫేమస్ ఉండే నెయ్యి వడియాలు అంటారు. సో అఫ్కోర్స్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఎయిర్ ఫ్రైలో వేసుకోవచ్చు, బట్ యమ్మీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సేవ్ భుజియా టైప్లో. ఇది స్పైసీ మిక్స్చర్ అన్ని టైప్స్ మిక్స్ అయి ఉన్నాయి. అండ్ యమ్మీ కొబ్బరి ఉండదు. సో నేను ఎంత స్వీట్ వద్దన్నా కూడా అత్తయ్య అయితే మాత్రం కొబ్బరి ఉండలు అండ్ అలాగే సున్నుండలు పంపించారు. లైక్ హోమ్ మేడ్ అనమాట, మా అత్తయ్య చేసి పంపించారు. అండ్ ఇది వచ్చేసి కారపూస, అగైన్ సేవ్. ఇది మురుకు. అండ్ ఇదేంటి అంటే జనరల్గా డెలివరీ అయిన తర్వాత లైక్ అన్నంలో కలుపుకొని తినడానికి కొన్ని స్పైసెస్తో చేస్తారు. లైక్ ఫస్ట్ టైం కూడా నేను తిన్నాను. సొంటి పొడి అండ్ అలాగే ధనియా పొడి, ఇంకా చాలా ఉంటాయి. నేను ఇంకా అది ఓపెన్ చేయలేదు. లోపల నేమ్తో సహా మెన్షన్ చేశారు. ధనియా పొడి, సొంటి పొడి, ఇంకా ఏవో 5 ప్యాకెట్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే వాళ్ళు రావటం అవ్వదు కాబట్టి, సో నేను చేసుకోలేను కాబట్టి పోస్ట్ డెలివరీ ఇది అన్నంలో కలుపుకొని తినాలన్నమాట. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ అయితే నేను ఓపెన్ చేయలేదు, బట్ స్పైసెస్ పౌడర్స్ అనమాట, హోమ్ మేడ్ పౌడర్స్ అన్నమాట. సో అది డెలివరీ అయిన వాళ్ళు తింటే మంచిది. సో వాటి కోసం పంపించారు. బట్ ఇది నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను మా అత్తయ్య పంపించినప్పుడు. బికాజ్ ఇఫ్ ఇన్ కేస్ చేసుకోమన్నా కూడా ఆ టైంలో మనం చేసుకోగలుగుతాం లేదు, ఐ డోంట్ నో. బట్ అది కూడా నాకైతే ఐడియా కూడా లేదు ఆనెస్ట్లీ. బట్ మా అత్తయ్య ఆలోచించి పంపించడం లైక్ ఇట్ మేడ్ మీ సో ఎమోషనల్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ఇద్దరు పంపించారు.
నాకు జనరల్గానే యూసేజ్ తక్కువ ఉంటుంది, సో ఈజీగా 1.5 year వచ్చేటట్టుగా పంపించారు. యా, దీస్ ఆర్ సున్నుండలు. నేను ఒకప్పుడు వాడినదాన్ని, బట్ నా సో మేబీ చాబిక్ అని చెప్పేయచ్చు. బట్ నాకు బాగా నచ్చిన ఫుడ్ అయితే ఇవన్నీ కొబ్బరుండలు అండ్ ఆల్ దీస్ థింగ్స్. దోస్ ఆర్ ఫర్ మీ. సో ఇది గైస్, మమ్మీ డాడీ వాళ్ళు, అత్తయ్య మావయ్య వాళ్ళు డైరెక్ట్గా మాతో ప్రెజెన్స్ లేకపోయినా కూడా యాజ్ ఎ సెడ్ వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ని ఈ కొరియర్ ఫామ్ లో పంపించారు. వి ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఆఫ్టర్ సో ఆల్ దీస్ థింగ్స్. ఈ వీడియోలో నేను మీకు చూపించిన తర్వాత పేరెంట్స్ కి దూరంగా ఉన్న మీకు కూడా మీ పేరెంట్స్ గుర్తొచ్చారు అనుకుంటున్నా. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. నా నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోగా మీరు నా ఛానల్ కి వెళ్ళండి, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిక్కీ మ్యాషెస్. అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. సో దెన్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో సూపర్ కంటెంట్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.